మీడియా 10 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజంజాహి మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని రోడ్డెక్కి ఆందోళనకు దిగిన కార్మికులు. జోహరాపురంలో రంజాన్ తోఫా పంపిణీ చేసిన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశంలో సందడి. వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరం నందు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై గ్రామీణ పట్టణ ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయం రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి. గారికి, పర్కాల్ కౌన్సిల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, అందరూ సర్పంచ్, ఆల్ ది ఆఫీసర్స్, ప్రతి ఒక్కరికి నమస్కారం. యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు మనము కొత్తగా అపాయింట్ అయిన సర్పంచెస్, కొత్తగా అపాయింట్ అయిన కౌన్సిలర్స్, ప్లస్ ఆల్రెడీ జీడబ్ల్యూఎంసీకి ఉన్న కార్పొరేటర్స్, చైర్మన్ గారికి అందరికీ ఈరోజు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మెయిన్ ఫోకస్ ఈరోజు మన ట్రైనింగ్ ప్రోగ్రామ్కి 99 డేస్ ప్రణాళిక, అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ చాలామంది చాలా గ్రామంలో మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు, డైలీ ఫొటోస్ వస్తున్నాయి. సో ఆల్రెడీ ఇది ప్రణాళిక స్టార్ట్ అయింది. ఈ 99 డేస్ ప్రణాళిక 10 థీమ్స్ మీద బేస్ ఉంటుంది. సో ఫస్ట్ ఈరోజు 1 అవర్ సెషన్, 1.5 అవర్స్ సెషన్ ఈ 10 థీమ్స్ మీదనే బేస్ ఉంటుంది. ఏ వారంలో ఏ థీమ్ ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ఏమేం చేయాల్సిన ఉంటుంది ఇది థీమ్స్లో, ఇది టైంలో. సో ఇప్పుడు అర్బన్కి దగ్గర ఉంటారు, సో చాలా కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ వస్తాయి. సో దానికి పర్మిషన్ కంపల్సరీ ఉందా లేదా చూడండి, బికాస్ దానికి పర్మిషన్ ఉంటే డెవలప్మెంట్ ఛార్జెస్ జీపీకి పడుతుంది. అది ఒకటి మీకు మెయిన్ రెవెన్యూ సోర్స్ ఉంటుంది. సో మీ అందరితో ఇదే లాస్ట్ రిక్వెస్ట్కి మాత్రమే పంచాయత్కి ఉన్న పని లైక్ శానిటేషన్, గ్రీనరీ డెవలప్మెంట్, వాటర్ సప్లై, అదే మాత్రమే మన పని ఉంది కాదు. మీ గ్రామ పంచాయత్లో ఉన్న ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్కి మీ బాధ్యత అలాగే తీసుకొని, లైక్ సబ్ సెంటర్ ఉంటే, ఆంగన్వాడీ ఉంటే, ఒక స్కూల్ ఉంటే, అంతా మీ కంట్రోల్లోనే, అంతా మీ అంతా ఇంట్రెస్ట్ అన్ని దాంట్లో కూడా తీసుకొని అలాగే అది తీసుకుంటేనే మన గ్రామాలకి అభివృద్ధి అవుతుంది. అది ఒకటి రిక్వెస్ట్ చేస్తాను. ఇదే చెప్పి ఐ స్టాప్. అండ్ ఈరోజు ఉన్న ఫుల్ డే కార్యక్రమంకి మళ్ళీ మీ అందరికి ఒకసారి ఐ వెల్కమ్ యూ ఆల్. థ్యాంక్ యూ. పెద్దలు, గౌరవనీయులు, పశ్చిమ
శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ గ్రంథాలయ చైర్మన్ గారికి, గౌరవ స్థానిక కార్పొరేటర్కి, వేదిక మీద ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారికి, అధికారులందరికీ కూడా, గౌరవ కార్పొరేటర్స్కి, గౌరవ కౌన్సిలర్స్కి, గౌరవ సర్పంచ్లకి, నూతనంగా ఎన్నికైనటువంటి తమని తెలియజేసుకుంటూ, గ్రామాల నుండి నగరాని వరకు కూడా అభివృద్ధి చెందినప్పుడే మనం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో వారు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని సమగ్రాభివృద్ధి ధ్యేయంగా వారు ఆలోచిస్తున్న దాన్ని సాకారం చేసే విధంగా ఈ శిక్షణ కార్యక్రమం నమస్కారాలు. నూతనంగా ఎన్నికైన వాళ్ళందరికీ కూడా మొదట శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక చాలా ఉపయోగమైనది, విలువైనది. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న లీడర్లు ప్రతి ఒక్కరూ దీనిని ఎంత ఉపయోగించుకుంటే మన యొక్క గ్రామం కానీ, డివిజన్ కానివ్వండి, మన యొక్క పొలిటికల్ లైఫ్ కానివ్వండి, ఏది కానీ దీని ద్వారా మనం చాలా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. అవకాశాలు ప్రజలు మనకిచ్చాయి. అభివృద్ధి ఆగిపోతుంది, పర్సనల్గా క్యారెక్టర్ తోటి మీ అభివృద్ధి కూడా ఆగిపోతుంటుంది. కాబట్టి దయచేసి ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో అందరూ రోజు 1 గంట 2 గంటలు స్పెండ్ చేయండి. దయచేసి ఈ అవకాశాలు రావు, ఇందులో వచ్చినటువంటి నిధులు మళ్ళీ రావు. వీటిని ఏ విధంగా ఉపయోగం చేసుకోవాలనే ఆలోచనతోటి ముందుకెళ్ళండి. ప్రతి ఒక్క అధికారులు అందరూ కూడా మనకు సహకరించే విధంగా ఉన్నారు. ఫుల్ టైం వర్క్ చేయడానికి అధికారులు కూడా నిజంగా కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అధికారులందరికీ కూడా. ఎందుకంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వీళ్ళందరూ కూడా ముందుకు పోతుందని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కల్లూరు అర్బన్ 29వ వార్డు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర ఘనంగా వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అనంతరం పారిశుద్ధ కార్మికులకు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి చీరలు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జోహార్ వైఎస్ఆర్. శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి మాదమ్మ ఎం పద్మావతి, మాదమ్మ పద్మావతి, కృష్ణవేణి ఏ, అంజనమ్మ, కృష్ణవేణి, బి వరలక్ష్మి, పి సుజాత, దినోత్సవంగా కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. మా నాయకులు గారు జోహార్ వైఎస్ఆర్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై కాటసాని, జై కాటసాని. ఉగాది పండుగ సందర్భంగా
కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాదయాత్ర చేసుకుంటూ కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరాంబ స్వామి దర్శనానికి వస్తుంటారు. పెద్ద సంఖ్యలో భక్తులు కర్నూలు మీదుగా శ్రీశైలం వెళ్తుంటారు. వీరికి స్వచ్ఛంద సంస్థలు, భక్తులు అన్నదానం, మంచినీళ్లు, మజ్జిగ అందిస్తుంటారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు భక్తులకు అవసరమైన మెడిసిన్స్ మరియు మసాజ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 7 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గోవిందారెడ్డి తెలిపారు. దూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వస్తున్నందున వారికి కాళ్ల నొప్పులు ఉంటాయని అందుకే మసాజ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు భక్తులకు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని డాక్టర్ గోవింద్ రెడ్డి కోరారు. సందే కంటిన్యూ ఇస్తుంది. ಈಗೊಂದು ರಾಷ್ಟ್ರವಲ್ಲ ಓಕೆ ಇಷ್ಟ ಲಕ್ಷ ಮಂದಿ ಬರ್ತಾರೆ. ಲಕ್ಷ ಮಂದಿ ಬಸ್ ನೀರು ಕುಡಿ ಅದ್ರ ಮೇಲೆ ఇడుందిలే ఇది ఉగాదికి కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు కాలి నడకన వస్తారు. 700 పైచిలకు కిలోమీటర్లు నడుచుకొని వస్తారు ఎండలో. అడవి ప్రాంతంలో కూడా 45 కిలోమీటర్లు ఎక్స్క్లూజివ్గా అడవి ప్రాంతంలో కొండల్లో వెళ్తారు. వీరికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలామంది భోజన వసతులు కల్పిస్తున్నారు కానీ హెల్త్ సంబంధించి చాలామంది పట్టించుకోవడం లేదు. వీళ్ళు నడవడమే చాలా కష్టంగా ఉంటుంది. దానికి తోడు ఫుడ్ అనేది కంటామినేట్ అయ్యి అక్కడక్కడ వీళ్ళకి మోషన్స్ రావడము, బేదులు ఇట్లా రావడం, వాంతులు రావడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో హెల్త్ సంబంధించి కర్ణాటక గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ రెండు పట్టించుకోవాలి. ఎందుకంటే ఇన్ని లక్షల మంది వస్తున్నారు కాన వీరికి ప్రత్యేకించి ఏమైనా హెల్త్ బృందాలు గవర్నమెంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కొండ ప్రాంతాల్లో నడవాలి, దూర భారం నడిచి వస్తారు కాన వీరికి అల్సర్స్, బొబ్బలు పోతున్నాయి కాళ్ళన్నీ చాలా దూరం. అట్లే నడుచుకొని వస్తున్నారు. కాళ్ళ నొప్పులు ఉన్నాయి. వాటికి మేము మసాజ్ సెంటర్లు పెట్టి మసాజ్ చేస్తున్నాం నొప్పులకి, కాళ్ళ నొప్పులకి. ఇది ఇంకా పెద్ద ఎత్తున చేస్తే బాగుంటుంది. ఇంతమంది భక్తులు పోతుంటే మనము సనాతన ధర్మం పాటిస్తున్న ఈ దేశంలో చాలామంది ముందుకొచ్చి వాళ్ళే సొంతంగా భోజన వసతులు కల్పిస్తున్నారు.
గవర్నమెంట్ కూడా ఆ విధంగానే ముందుకు రావాలని కోరుకుంటున్నాం. సింగరేణి సంస్థపై రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ జోక్యం పెరిగిందని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజకుమార్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సింగరేణికి సంబంధించిన 51,000 కోట్ల బకాయిలను 13 సంవత్సరాలుగా చెల్లించలేదని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం యాజమాన్యం విఫలమయ్యాయని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17 నుంచి 30 వరకు సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. చూడండి ఒకసారి. సంఖ్యలు గుద్దే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కనీసం అండర్గ్రౌండ్ బాయిల్స్ సమ్మె అయినా మాకు జీతాలు మిగులుతాయి. ఆ పరిస్థితికి వచ్చింది ఈరోజు. అందుకని ఓపెన్ కాస్ట్ సమ్మె కావాలి. ఈరోజు మార్చి కాదు, ఈ మార్చి ఎట్లయినా ప్రొడక్షన్ వస్తలేదని కంపెనీ భావిస్తూనే ఉంది ఒకవైపు. ఇది ప్రొడక్షను మార్చి అయినా ఏప్రిల్ అయినా మే అయినా ఒకటే ఈరోజు. కాబట్టి కొన్ని సంఘాలు దురుసుగా లేకపోతే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అనేది వాళ్ళ అవివేకానికి నిదర్శనం. వాళ్ళకే వదిలేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు సరే ఐఎన్టీసీ నాయకులు మాట్లాడేటప్పుడు మేము ఒక సవాల్, ఆయన మినిమం వేజ్ బోర్డు మెంబరు, ఆయన చేతుల్నే కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెరగాలి. ఆయన బాధ్యత చేయబట్టి 2 ఏళ్ళు అవుతుంది. మరి ఆయనది చేసి మమ్మల్ని అంటే బాగుంటుంది. మరి ఆయనది చేయకుండా మమ్మల్ని అంటే ఏంటిది? ఇది అసలు మా పరిధి ఏంటండి ఈరోజు? మా పరిధి యూనియన్ పరిధి ఏంటిది? ఈరోజు చాలా మినిమైజ్ అయిపోయింది. చాలా మినిమైజ్. 3 డైరెక్టర్ పాలు మారుతారు సింగరేణిలో. 2 ఏళ్ళలో మారితే ఏమర్థమైంది ఒక్కొక్కడికి? ఆడపోయినాక ఈయన పోయినాక ఆయన పోయినాక ఇప్పుడు ఐఏఎస్ వచ్చిండు. ఓ 15 ఏళ్ళ తర్వాత ఐఏఎస్ వచ్చిండు, 13 తర్వాత. ఆయనకు అర్థం చేసుకోవాలంటే ఆయనకు టైం పడుతుంది. 4 జనరల్ మేనేజర్ పర్సన్స్, 2 ఐఏఎస్లు, 3 శ్రీధరు అండ్ బలరాం సార్. అదేవిధంగా అది అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు మీ చేతులు ఉన్నదే మీరు చేయలేకపోతా ఉన్నారు. ట్రేడ్ యూనియన్గా మా బాధ్యత ఎంత అండి? ₹1,00,00,000 బీమా మేము ప్రభుత్వంతో ఇప్పించింది అంటుండ్రు. ఓసారి చెప్పాలండి. ఇది లేకుండా చెప్పి దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఇది కొత్త కాదు. అధికారంలో ఉన్నా లేకపోయినా పోరాటం మేనేజ్మెంట్ మీద చేయడం అనేది మా హక్కు. ఎందుకంటే కార్మికుల కోసం దేనికైనా త్యాగాలకైనా ఏడు సిద్ధంగా ఉన్నది. కాబట్టి మీరంతా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ద్వారా కార్మిక వర్గాన్ని ఈ యొక్క 18 నుంచి 30 తారీఖు జరిగే ఈ చైతన్య ఏదైతే జాతా ఉందో దాన్ని అంతా మనం జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక ప్రత్యేకమైన అనిశ్చితి నెలకొంది. అంటే సింగరేణిలో ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో కార్మిక సంఘాలకు ఇవ్వాల్సిన ప్రియారిటీ కానీ లేక సంఘం ముందు పెట్టిన సక్ష సమావేశంలో పెట్టిన ఏవైతే సమస్యల పరిష్కారానికి యాజమాన్యం చొరవ చూపెట్టుకపోవడం, అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ యొక్క బొగ్గు బ్లాకుల మీద మనం చేసే కార్యక్రమాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ కూడా చర్చ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిలో ప్రధానమైన ఎజెండాగా తీసుకొని ఈరోజు 18 నుంచి 30 వరకు అన్ని ఏరియాలు పెట్టుకొని ఒక బస్ జాతా కార్యక్రమాన్ని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవన్నీ సమస్యలు ఒకవేళ కనుక మేనేజ్మెంటు ఆలోచించి తక్షణంగా అవి ఒకవేళ ఇంప్లిమెంట్ చేయని పరిస్థితిలో ఏపీలో తప్పనిసరి ఎలాంటి జోక్యం చేసుకోలేదు. కనీసం ఎవరితోని కూడా ఇది మాకు చేసి పెట్టండి అని చెప్పి ఎక్కడ అడిగిన దాఖలా లేవు. ఎప్పుడైతే 2012కు పూర్వం తర్వాత 14 మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇది అనివార్య కారణాలు అనివార్యంగా ఇది రాజకీయాలు జొరపడ్డాయి. ఈనాడున్న పరిస్థితి ఏంటంటే మేనేజ్మెంట్ ఏం చెప్తాం, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మేము కూడా అలసిపోయినాం. కాబట్టి వీటిని 18 నుంచి జాత ప్రారంభమైతే ఇక మిగతా ముఖ్యంగా ఐఎన్టీ సోదరులు, నేను ఎందుకంటే ఇది విమర్శ చేయడానికి రాలే కానీ వాళ్ళు ఈ మధ్యకాలంలో జాతాను ఉద్దేశించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేము అంటా ఉన్న ఏఐటీసీ పోరాటాలకే నిలయం, పుట్టినిల్లు. కాబట్టి ఈరోజు మీరే నాకు తెలిసి ఈ సింగరేణి సమస్యల మీద జనక్ ప్రసాద్ గారే స్వయంగా నాకు తెలిసి ఒక 100 వినతి పత్రాలు కలిసిన మంత్రులకే ఇచ్చాడు. ఆయనే మన భట్టి గారికి ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు, ఇక శ్రీధర్ అందరికీ కలిసిన వాళ్ళకు మరి ఒకటి కూడా పరిష్కారం కాలే. అంటే మరి మీరు ప్రభుత్వాలు ఉన్నారు, మీరు ఇచ్చిన వాళ్ళకి పరిష్కారం కాలే.
అంటే మీ ఉద్దేశం ఏంటిది? ఈరోజు మీరు మాట్లాడేది ఏఐటీసీ మొత్తం వైఫల్యం చెందిందంటే వైఫల్యం కాదు. ఈరోజు ఈ రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే సింగరేణి మెడల్ వంచి ఈరోజు మేము సాధించే పరిస్థితి గతంలో చూసినాం మేము. అదేవిధంగా ఈరోజు ఒక ఆయన అంటాడు కదా, ఏప్రిల్లో సమ్మె చేస్తే పసితనంలోనే పిల్లలకు వినయం విధేయత నేర్పాలి. ఇంట్లో తల్లిదండ్రులు, సంరక్షకులు, పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లల భవిష్యత్ ప్రాధాన్యం. మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల నడవడిక సరైన మార్గంలో నడిపించుకున్నందుకు ఓవైపు తల్లిదండ్రులు, సంరక్షకులు, మరోవైపు ఉపాధ్యాయులు పాటుపడే అవసరం ఎంతైనా ఉందని శ్రీజ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు సునీతారెడ్డి తెలిపారు. పసితనంలోనే పిల్లలకు కులం, మతం, ప్రాంతాలను గౌరవించే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, ఆటలలో పాటలలో మేధస్సు పెరిగే విధంగా, చదువులో అందరికంటే ధీటుగా పిల్లలను మంచి భవిష్యత్ అందుకునే విధంగా శ్రీజ హైస్కూల్ ప్రధాన కర్తవ్యమని ప్రధాన ఉపాధ్యాయురాలు సునీతారెడ్డి అన్నారు. నేను సునీతారెడ్డి, ప్రిన్సిపల్ శ్రీజ స్కూల్ అండి. ఈరోజు జరిగిన విశేషమైన ప్రోగ్రామ్ ఏమిటంటే, చిన్నపిల్లలు టెండర్ ఏజెస్లో వాళ్ళకు మనం ఏది నేర్పిస్తే అది ఫాలో అవుతారనేది నా యొక్క గట్టి నమ్మకము. సో ఈరోజు జరిగిన ప్రోగ్రామ్స్లో చాలా మంచిగా అందరినీ ఆకట్టుకున్నది అని అంటే, కులమత భేదాలు అనేది చిన్నపిల్లల నుంచి ఉండకూడదు. సొసైటీలో అది రాజ్యం వెళ్తూ ఉంది. అట్లీస్ట్ స్కూల్ లైఫ్లోనన్నా వాళ్ళు అందరితో సమానంగా మేము గొప్ప మీరు తక్కువ అనే భేదభావాలు లేకుండా పెరగాలనేదే ప్రతిరోజు నేర్పిస్తూ ఉంటాం. ఇలాంటి చిన్న చిన్న నాటికల ద్వారా పిల్లలు ఇంకా దానిని గట్టిగా మనసులో కానీ మైండ్లో దాన్ని ఫాలో అవుతే అది ఎప్పటికైనా వాళ్ళకు పనికొస్తుందండి. సొసైటీకి కావాల్సింది ఇలాంటి వాళ్ళే. బిహేవియర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే పేరెంటింగ్. బెస్ట్ పేరెంటింగ్ విల్ ష్యూర్లీ రిఫ్లెక్ట్ ఇన్ ద స్కూల్. చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటారు. ఏ మంచి ప్రవర్తన కానీ చెడు ప్రవర్తన కానీ ఇంటి నుంచి వస్తుంది. స్కూల్లో విద్య తప్ప, వినయం తప్ప ఏది దొరకదు. అది కొత్తగా బిహేవ్ చేస్తున్నారు అంటే హోల్ క్లాస్ బిహేవ్ చేయదు. ఒక్కడెవరో నేర్చుకొని వస్తాడు, మొత్తం క్లాస్కి అంతా దాన్ని పాకిచ్చేస్తారు. సో పేరెంట్స్ షుడ్ బి వెరీ పర్ఫెక్ట్. ఫాదర్ స్మోక్ చేస్తూ, ఫాదర్ డ్రింక్ చేస్తూ నువ్వు తాగకూడదు, నువ్వు స్మోక్ చేయకూడదు అన్నానంటే అది రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుంది పిల్లలకు. నువ్వు చేస్తే తప్పు లేదు, నేను చేస్తే తప్ప అని మదరు పిల్లలతోనే అబద్ధం చెప్తారు. అది పిల్లలకు సహజంగా అబద్ధం ఆడడం వచ్చేస్తుంది. సో స్కూల్లో ఏ బుక్లో ప్రింట్ అయ్యి ఉండదు, ఏ టీచరు చెప్పరు అబద్ధం ఆడండి, దొంగతనం చేయండి అని. కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు అంటే సంథింగ్ ఆర్ ద ఎఫెక్ట్, పేరెంటల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ 10th వరకు వాళ్ళు సొసైటీ ఎఫెక్ట్ ఉండదండి వాళ్ళకు. ఇల్లు, స్కూలు ఇవి రెండే. ఇంటర్మీడియట్లో వాళ్ళకి సొసైటీ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ 13 సంవత్సరాలు వాళ్ళు ఏం నేర్చుకున్నారో వాళ్ళు సొసైటీలో వెళ్ళి చూపిస్తారు. అంతే తప్ప మనము వేరెవరినో బ్లేమ్ చేయడం రాంగ్ మన పిల్లల విషయంలో. స్కూల్ తప్పనను, పేరెంట్ తప్పనను, అందరం కరెక్ట్గా ఉంటేనే పిల్లలు మంచి వాతావరణంలో పెరిగి మాదక ద్రవ్యాలు, సిగరెట్ తాగడము, లిక్కర్ తీసుకోవడము ఇవన్నీ ఒక ఎత్తండి. ఫస్ట్ స్కూల్ లెవెల్లో అబద్ధం ఆడరాదు, దొంగతనం చేయరాదు. ఇవి రెండు. ఇవి అయిపోయిన తర్వాత స్కూల్ లెవెల్ దాటిన తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్లో ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఇలాంటి చిన్న చిన్నవి అంటే సిగార్ స్మోక్ చేయడం కానీ, లిక్కర్ టేస్ట్ చేయాలనే ఒక వింత పోకడలకు పోతారు. అదొక హీరోయిజం అనుకుంటారు. సో సొసైటీని అనే బదులు ఫస్ట్ పేరెంట్గా ఒక స్కూల్లో టీచర్స్ చాలా ఎక్కువ రోల్ ప్లే చేయాలి పిల్లల విషయంలో. ఇవి తప్పు అనేది చిన్న చిన్న నాటికల ద్వారా ఇవి నేర్చుకుంటే మనం ఏమైపోతామనేది చిన్న నాటికల ద్వారా వాళ్ళ చిన్న మనసుల్లో పెట్టేసినామంటే లైఫ్లో ఎలాంటి తప్పు చెయ్యారంటే ఇంకా నెక్స్ట్ కమింగ్. ఇది వరకు సినిమా చూస్తే తప్పన్నాము, ఇప్పుడు సినిమాలు పోయినాయి, సెల్ ఫోన్లు వచ్చేసినాయి. ఆ సెల్ ఫోన్లో లేని చెడు లేదు. పేరెంట్స్ ఏం చూస్తున్నారు అనేది చాలా మంది గమనించడం లేదు. ఫోన్ వీడియోస్ ఉన్నాయి. లేని చెప్తున్నాను కదండి, సొసైటీలో ఉన్న చెడు అంతా సెల్ ఫోన్లో ఉంది. అది పిల్లలు మంచిగా ఫాలో అవుతున్నారండి. మాదక ద్రవ్యాలు అది యూజ్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది అనేది వాళ్ళకు ఈ వీడియోసే ప్రత్యక్ష సాక్ష్యం. అవి ఒకసారి టేస్ట్ చేస్తామనుకున్న వాళ్ళు వాటి మాయలో పడిపోయి అలవాటు పడిపోతున్నారు.
వాటికి బానిసలు అయిపోతున్నారు. సో ఒక్క సెల్ ఫోన్ని అవాయిడ్ చేస్తే ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టొచ్చని నా ప్రగాఢమైన నమ్మకం అండి. పేరెంట్స్, స్కూల్లో అయితే సెల్ ఫోన్ ఉండదు కదండి. పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ స్టేక్ హోల్డర్స్ టు మేక్ దేర్ చిల్డ్రన్ ఫాలో గుడ్ హ్యాబిట్స్. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు కేక్ కట్ చేశారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు, రోగులు, వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.